మా చిన్న పాప ఇలా చేస్తదని నేను అస్సలు అనుకోలేదు. దానికి ఇప్పుడు 9 మంత్స్ అంతే. 9 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్లీ ఏమైందంటే అది దాని స్లీపింగ్ టైమ్ అంతా రొటీన్. అంటే ఈ టైంలో తిని, ఈ టైంలో పడుకుంటదని ఒక బ్యాలెన్స్‌గా ఉన్నది. సో, దాని మీద ఆ నమ్మకం నాకొచ్చాక నేను స్టిచ్చింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను బయట వాళ్ళవి. ఒక 4, 5 బ్లౌజెస్ అలా ఒప్పుకున్నాను. అది కూడా ఎమర్జెన్సీ వాళ్ళకి తొందరగా ఇవ్వాలి. పోన్లే ఇది టైమ్ టు టైమ్ పడుకుంటుంది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. మీరు నమ్మరైతే నేను ఈ మిషన్ ఎక్కడం స్టార్ట్ చేసిన కాడ నుంచి అది దిగే వరకు ఏడుస్తూనే ఉంటుంది. అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా తలంతా నొప్పొచ్చేస్తుంది విపరీతంగా. అసలు రెగ్యులర్‌గా అంటే ఈ టైం అని చెప్పి ఆ టైంలో నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్‌లో. ఏదైనా ఒక వీడియో. అలాంటిది 2 రోజులయింది నరకం చూపిస్తుంది. అసలు పిల్లలందరూ ఎలా తయారయ్యారంటే, అబ్బా! ఈ రోజుల్లో ఈ జనరేషన్‌లో బేటా జనరేషన్ అని అంటారు కదా! ఆ జనరేషన్ పిల్లలతోటి నరకంరా నాయన. నాలా ఎంతమంది తల్లులు సఫర్ అవుతున్నారో నాకు తెలీదు గానీ, మీరు కూడా రిలేటెడ్‌గా అనిపిస్తే ఈ పెయిన్ మీకు కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా చెప్పండి. నేను ఉండేదైతే ఒడిస్సాలో. సో, నేను తెలుగు అమ్మాయినే. బట్ ఒడిస్సాలో పెళ్లయింది. ఒడియా మాట్లాడగలను, తెలుగు మాట్లాడగలను, హిందీ కూడా మాట్లాడగలను, లిటిల్ బిట్ ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను. అంటే పొగరుతో చెప్పట్లేదు. జస్ట్ షేర్ చేసుకుంటున్నాను మీతోని. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి తెలియాలి కదా! ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.